ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులైతే తమ డిమాండ్ మద్దతు ధరల కోసం అయితే రోడ్డుకి ఆందోళన చేపట్టడం కొనసాగుతూనే ఉంది. తాజాగా పత్తి రైతులంతా కూడా గుంటూరులోని సీసీఐ కేంద్రాలయం ముందు పత్తి కొనుగోలుకి కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ, అలాగే మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఆందోళన అయితే చేపట్టారు. కాటన్ కార్పొరేషన్ అంటే ముందు అయితే ఆ ధర్నా కొనసాగుతుంది. మన వెనక పక్కన చూడొచ్చు వాళ్ళ ధర్నాని. వాళ్ళు చేసిన ప్రధాన డిమాండ్లు ఏంటనేది వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉలవలపూడి రాము. నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వన్ ఆఫ్ ది కార్యదర్శి. ఇవాళ ఈ దేశంలో మన రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ ఒక ఎకరా పత్తి వేయాలంటే సుమారు సేద్యానికి 20 నుండి 25 వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. అక్కడ నుండి చేతికి పత్తి రావాలంటే ఇవాళ కూలీలు కూడా దొరకని పరిస్థితి. ఇవాళ కూలీలు ఒక కేజీ పత్తి తీయాలంటే 10 నుండి 12 రూపాయలు కేజీల లెక్క డిమాండ్ తీసుకునే పరిస్థితి. ఈ అన్నిటి నుంచి కూడా రైతుకే సుమారు 30 నుండి 40 వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. బాగా పండితే 10 క్వింటాలు అవుద్ది. ఇట్లా ప్రకృతి విపత్తులు ఇరు వస్తే 5 క్వింటాలు, 4 క్వింటాలు, 3 క్వింటాలు అవుతుంది. ఇవన్నీ కూడా పెట్టిన పెట్టుబడి రాక కౌలు పొలాలకి 10-15 వేల రూపాయల కౌలు ఇచ్చి రైతులు ఆత్మహత్యల పరంపరం కొనసాగుతూనే ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, పత్తికి క్వింటాలకి 12 వేల రూపాయల మద్దతు ధర ఇస్తేనే పత్తి రైతులకు గిట్టుబాటు ధర అవుతుంది. ఈ దేశంలో మన రాష్ట్రంలో రైతులు కొనసాగాలి, రైతులు వ్యవసాయం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు పత్తి రైతులను ఆదుకోవాలి. క్వింటాలకు 12 వేల రూపాయల మద్దతు ధరని తక్షణమే ప్రకటించాలి. లేకపోతే రైతుల పరిస్థితి దైనందినమైన పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తారని ఈరోజు గుంటూరు సీసీఐ ఆఫీస్ దగ్గర పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ మీ అందరం కూడా అనేక జిల్లాల నుంచి రావడం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా ఏం కనపట్లేదు. రైతుల పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రైతులకు పెద్దపీట వేస్తామని చెప్పడం తప్ప రైతులకు ఒరగబెట్టేది ఏమీ లేదు. కేవలం ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు దండుకోవడానికి, రైతుల ఓట్లకి కోసమే రైతు రాజుని చేస్తాము, రైతుకి ఆదాయం రెట్టింపు చేస్తాము అని చెప్తున్నారు తప్ప ఎక్కడ రైతు రాజైన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు మారే కొద్దీ ఆత్మహత్యలు పెరిగిపోవడం తప్ప రైతుకు ఒరిగేది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైతు సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి. ఈ మధ్యకాలంలో సీసీఐ మేనేజర్ గారిని కలిస్తే వారు ఏం చెప్పారంటే తాటికొండ ప్రాంతంలోనే మన యార్డును పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఒక్కరోజు మరి తర్వాత 5 రోజులు ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ ఏ మిల్లుకి చెప్తే ఆ మిల్లు దగ్గర పత్తి తీసుకెళ్ళాలనేది ఆయన మాకు చెప్పిన విషయం. ఆ రోజు మేమేం చెప్పామంటే అట్లా కాదు, 5 రోజులు కానీ 6 రోజులు కానీ తాటికొండలో పెట్టి తాటికొండలో కంటిన్యూ కొనాలి. కొనకపోతే రైతులు ఇక్కడి నుంచి పత్తి అక్కడ తీసుకెళ్ళడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో ఏంటంటే దళారులు దొరబడ్డారు రైతుల దగ్గరికి. దళారులు ఏం చేస్తున్నారు, ఒక రైతు 10 క్వింటాలు 15 క్వింటాలు తీసుకెళ్ళి అక్కడికి అమ్ముకోలేడు. కాబట్టి 7,000 రూపాయల పత్తి, 8,000 రూపాయల పత్తిని 5,500, 6,000కి నిర్ణయం చేసి క్వింటాకి 200 రూపాయలు ఈ రైతుకు వాళ్ళు దళారులు ఇవ్వటం, వీళ్ళ పేరుతోటి అక్కడ పత్తి తీసుకెళ్ళి అక్కడ కొనుగోలు చేసి అక్కడ వాళ్ళకి అమ్మిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళ చేతికి వస్తే రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి క్వింటాకి 1,500, 2,000 రూపాయలు కాజేస్తున్నారు వీళ్ళు దళారులు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిస్థితి. తుఫాను వల్ల నష్టం జరిగింది. పత్తి క్వింటాలు 3 క్వింటాలు దాదాపు ఒక ఎకరానికి కలర్ మారింది. ఆ కలర్ మారిన పత్తిని కొద్దిగా రేటు తగ్గించి కాటన్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తే రైతులకి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండేది. అది కాకుండా దళారులు గ్రామాల్లోకి వచ్చి 3,000, 4,000 రూపాయలకి పత్తి కొనుగోలు చేస్తున్నారు. అదే ప్రాంతంలో కూడా ఈ దాదాపు మన ఆదోళన పత్తి రైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా మేమంతా తిరిగి చూసాం. 3 క్వింటాలు 4 క్వింటాలే పత్తి దిగుబడి వస్తుంది. ఎకరానికి పెట్టుబడి 50,000-60,000 రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాంతో భాగంగా మేమేమంటారంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏమని పిలిపించిందంటే రుణాలు మాఫీ చేయాలి, స్వామినాథన్ కమిషన్ అమలు జరపాలి, కనీసం మద్దతు ధర 12,000 రూపాయలు పత్తి కొనుగోలు చేయడానికి బేసరతుగా రైతాంగం దగ్గర అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మార్కెట్ యార్డులు పెట్టేసి కొనుగోలు చేయాలి. ఇప్పుడే మేనేజర్ గారు చెప్పాడు, మాకు బయర్లో లేరంట. మన రాష్ట్రంలో చదువుకున్నాళ్ళు లేరు, బయర్ల కొత్త అని చెప్తున్నారంటే ఈ రాష్ట్ర కేంద్రంలో సిగ్గుమాలిన మాట అన్నమాట. బయర్లు కొత్త ఉన్నారంటే
ఎంత సిగ్గుమాలేని మాట ఆలోచించండి. రైతుల మీద ఏమాత్రం ప్రేమ విశ్వాసం లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన పత్తిని ఈ రకంగా దిగుమతి ఉంటే ఇతర దేశాలకి సుంకాలు లేకుండా మరి దిగుమతి చేసుకున్నారు. అది చాలా దుర్మార్గం. సోయా సిక్కుడు మరి పాల ఉత్పత్తులు పత్తి దిగుమతులను నిలిపివేసి ఇక్కడ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలి. అదే రకంగా ఓలగోపురం మున్నింగా ప్రాంతంలో వరి ధాన్యం అండి దారుణం 1250 రూపాయలు ఏది కొనుగోలు చేస్తున్నారు. మరి మద్దతు ధర అంతా 2400 కొనుగోలు. రైతులంతా అల్లాడిపోతున్నారు. తక్షణమే మద్దతు ధర ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చేస్తున్నారు. దేవంల శ్రీనివాస్, పత్తి రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఇటీవల ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం పత్తి కొనుగోలు కేంద్రానికి మేము వెళ్ళి సందర్శించడం జరిగింది. అయితే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రం అయితే ప్రారంభించారు, కానీ బయ్యర్లు 5 సెంటర్లు ఇవ్వడం ద్వారా అక్కడ కనీసం 1 కిలో కూడా పత్తి కొనుగోలు చేయట్లేదు. మేము అక్కడ వెళ్ళి పరిశీలించాం, మా రైతు సంఘం బృందంగా వెళ్ళి. కానీ బయ్యరుకు ఫోన్ చేసి అడిగితే ఏమంటున్నాడంటే, నాకు 5 సెంటర్లు ఇచ్చారు, నాకు ఉన్నటువంటి పని ఒత్తిడి వలన నేను రాలేకపోతున్నానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి కార్యదర్శిని వాళ్ళందరిని అడిగితే త్వరలో మేము అక్కడ బయ్యర్ను రప్పించి కొనుగోలు చేస్తామని చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ పర్చూరు దగ్గర ఉన్నటువంటి జిన్నింగ్ మిల్లు అక్కడ ఉంది కాబట్టి రైతులందరూ అక్కడికి వెళ్ళి పర్చూరు వెళ్ళి మీ పత్తిని అక్కడ కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అంత దూరం రైతులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పత్తిని అమ్ముకోవటం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా బయ్యర్ను అతను కాకపోతే ఇంకొకనైనా కేటాయించి అక్కడనే మార్కాపురం ప్రాంతంలో పత్తిని కొనుగోలు. ఇంకొకటి ఏంటంటే, తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి నెపతం ఈరోజు పత్తిని కొనుగోలు చేయకుండా కొరీలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి తుఫాను వలన కొంత రంగు మారిపోయింది, కొంత కాయ ఇవన్నీ కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి. మేమేమంటున్నామంటే, 18% ఉన్నా కానీ కొనుగోలు చేయాలి. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా ఇట్లాంటి కొన్ని సడలింపు నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కనుక మనము ఈరోజు రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నామంటే, 1 ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా, కింటాకు 12,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి. అదే ఒకటి ఏంటంటే, డాక్టర్ స్వామినాథన్ కబీర్ సిఫార్సు ప్రకారం పెట్టుబడికి డబల్ ఖర్చుతో వేసుకొని దాని మద్దతు ధర నిర్ణయించాలని చెప్పి మేము అడుగుతున్నాం. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఎకరాకు 3,000 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు పత్తి రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ సిసిఐ కేంద్రం వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. కానీ వీళ్ళు కానీ సడలింపులు ఇవ్వకుండా, పత్తి కొనుగోలు చేయకుండా, మరి నిబంధనలను ఎత్తివేయకుండా చేస్తే మేము పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పత్తి రైతులందరినీ కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి పత్తి రైతుల సంఘంగా మేము ఒక కార్యక్రమం రూపొందించుకుంటున్నాం. దాన్ని అమలు చేయడానికి కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక మెమోరాండం ఇచ్చి ఇక్కడ కాటన్ కార్పొరేషన్ ఆఫీసర్లకు, ఈ ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. గతంలో కూడా కొంత ఇబ్బంది ఉంది, కానీ ఈ సంవత్సరం మరీ తెగుళ్ళు, రకరకాలైనటువంటి అందులో నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు ఎన్ని రావటం వలన రైతుకి ఏమాటం కూడా వెసులుబాటు లేదు. కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ రైతును పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అందుకని బట్టి రైతు రక్షణ కోసం మేము పనిచేస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా రైతులకు ఉపయోగపడకుండా వీళ్ళు ఒక ముసలి కన్నీరు కాస్తూ మేము రైతును ఆదుకుంటామని చెబుతున్నారు, కానీ రైతును ఏమాత్రం కూడా ఆదుకోవట్లేదు. కనుక రైతు మీద ప్రేమ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి పత్తి మొత్తాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలా, వాళ్ళకు కావలసినటువంటి రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వం భరాయించాలా, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి బేలు కానీ, సంచులు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి పత్తి తీసేటటువంటి కార్మికులకు కూడా, కూలీలకు కూడా ఎన్ఆర్జీసీ ఉంది. ఎన్ఆర్జీసీని దానికి అనుసంధానం చేసి ఆ కూలీ కూడా వాళ్ళే ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు రాష్ట్రంలో ఏ పంట వేసినా రైతు తగిన మద్దతు ధర లభించక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని గాలికి వదిలేసి ఇవాళ సరైనటువంటి రీతిలో
మద్దతు ధరలు ఇవ్వనటువంటి సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా నిరసన కార్యక్రమాలని ఆందోళనల్ని జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ గుంటూరులోని సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద ఈ నిరసన ధర్నా జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల హెక్టార్లలో ఇవాళ పత్తి పంటని రైతాంగం సాగు చేస్తూ ఉన్నారు. దీంట్లో అత్యధిక భాగం కర్నూలు జిల్లాలో సాగు అవుతూ ఉంది. అదేవిధంగా మార్కాపూర్ మన ప్రకాశం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, మరో పక్కన గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, ఈ జిల్లాల్లో అత్యధిక సాగు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి కొనుగోళ్ల వ్యవహారంలోకి వచ్చేతలకి సిసిఐ కేవలం 30 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించింది. 30 సెంటర్లలో ప్రారంభించి ఇవాళకి దాదాపు 20 రోజులు పైన గడిచిపోతే వీటిల్లో 27 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయని అధికారులే తెలియజెప్తున్నారు. కారణం ఏంటంటే తగినటువంటి బయ్యర్లు లేరట. విచిత్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా, కేంద్ర ప్రభుత్వం మేము రైతుల పక్షమే అని చెప్తారు, రైతుల కోసమే మా ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తారు. కొనుగోలు చేయటానికి బయ్యర్లు లేనటువంటి స్థితిలో మీ ప్రభుత్వాలు ఉంటే అవి ఎవరికి ఉపయోగం ఆలోచించాలి కదా. అదేవిధంగా మరి వరి ధాన్యం పరిస్థితి, ఇవాళ వరి ధాన్యానికి కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏ పంటకి సరైనటువంటి రీతిలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ చూస్తే మరి మన పత్తికి సంబంధించి 7 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పి సిసిఐ వారు చెప్తా ఉన్నారు. మరి నిజమే, దానికి తగినటువంటి పద్ధతుల్లో ముందుగా ఆలోచన చేయాలి కదా. ఇదిగో ఇంత పంట పండింది, ఈ కేంద్రాల్లో ఉంది మరి అని ఆలోచన లేకుండా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవాళ పత్తి పండేటువంటి ప్రాంతాలన్నిటిలో, ఆయా ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గంలో మరి కొనుగోలు సెంటర్లు ప్రారంభించండి, తెరవండి, కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చెయ్యండి. అది లేకుండా మేము ఎక్కడో కొన్ని నిర్ణయించాం అక్కడికి తీసుకొని వెళ్ళండి రైతులు అని అంటే ఇంత దూరం వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి దీన్ని కొనుగోలు సెంటర్లు పెడితే ఎవరు ఇంత దూరం తీసుకువెళ్ళి ఎంత ఖర్చు భరించాలి? పని రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా లేదు, సిసిఐ కానీ ఈ కొనుగోలు దూరంగా ఉండేటువంటి ప్రాంతాలకు తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో రవాణా ఖర్చులు ఇస్తారా అంటే ఏమీ లేదు, చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు సపోజు ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురంలో కొనుగోళ్లు జరగట్లా. మా రైతు సంఘం వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలన చేశారు. కొనుగోలు సెంటర్లు ఎందుకు పెట్టలేదంటే బయ్యర్లు లేరంటున్నారు. ఒక్క బయ్యరు 5 సెంటర్లు తిరగాలట. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఆ నష్టం ఎవరు భరించాలా? రైతు ఇబ్బంది పడుతున్నాడు. అదే జిల్లాలో మాటూరులో ఇంకొక కొనుగోలు సెంటర్ ఉంది, పర్చూరులో. అంటే కొత్తగా ఏర్పడబోయేటువంటి మార్కాపూర్ జిల్లాకి సంబంధించినటువంటి రైతాంగం పర్చూరు వెళ్ళి తమ సరుకును అమ్ముకోవాలన్నా అంటే దాదాపు 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల దూరం వెళ్ళి రైతులు పత్తి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటే అది ఎట్లా సాధ్యమైంది? అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నది ఇది. ఈ రకంగా రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి, లేకపోతే ప్రైవేటు వ్యాపారస్తుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సిసిఐ నిబంధనలు ఏవైతే పెట్టినాయో వాటిని సడలించి రైతు తేమ శాతం అవసరమైతే కొంచెం ఎక్కువగా ఉన్న 18% వరకు తేమ శాతం ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఆ రేషియోలో రైతుకు ఎంత వస్తే అంత ఇవ్వాలని చెప్పి మద్దతు ధరను కూడా మరి అదనంగా పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.